సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ రావణాసురునిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమే కేసీఆర్ రాజకీయాలు చేస్తూ బూటకపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇదంతా గమనిస్తూ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి గారు సభలో మిర్యాలగూడ సభలో హైదరాబాదే సభ రద్దయింది. యువతకు పిలుపునిచ్చినాడు. వారు రాజకీయ హిందుత్వ వైపు వెళ్ళొద్దు, అట్లనే అచ్చమైన హిందువులంటే తానేనని 2 యాగాలు చేసినంత మాత్రం ఈయన ఏదో హిందూ అయిపోయినాడు. నువ్వు ఎట్లా హిందూ అవుతావు అడుగుతున్నావు. ఇవాళ నీవు షేర్వాణి వేసుకొని టోపీ పెట్టుకొని అజ్మీర్ దర్గాకు స్వయంగా వెళ్ళి నువ్వు చెద్దరు సమర్పిస్తే హిందూ అయిపోతావా? లౌకికవాది అయిపోతావా? భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం, రామనవమి ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయం ముఖ్యమంత్రులు దంపతులు స్వయంగా వచ్చి తలంబరాలు సమర్పించాలి. కానీ నీకెక్కడ లౌకికవాదం అడ్డొచ్చింది? నీవు నీ మన్మండార తలంబరాలు పంపిస్తే నువ్వు ఎట్లా హిందూ అవుతావు అడుగుతున్నాను. ఇవాళ నువ్వు నకిలీ హిందూ. నేను ఇవాళ రాముడు పుట్టినటువంటి అయోధ్యలో చిన్న పిల్లోని అడిగితే చెప్తాడు ఇవాళ చరిత్ర. రాముడు ఎక్కడ పుట్టినంటే, రాముడు జన్మిన స్థలం ఏదంటే రామ జన్మభూమి అయోధ్య. అటువంటి రాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను జాతీయ పార్టీ పెడతా, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా. నీ వైఖరి ఏందని చెప్పమంటే అది పార్టీ విధానం కాదు, అది రాజకీయ నాయకులు తెలుసాల్సింది కాదు, స్వామీజీలు తెలుసాలని. యజ్ఞాలు మాత్రం నువ్వు చేస్తావు, స్వామీజీలు చేసే పని నేను చేస్తా అంటావు.